వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పూతలపట్టు మండల కేంద్రంలోని వరదరాజుల స్వామి ఆలయం నందు ఆగమన శాస్త్రి పండితుల సలహాల మేరకు మహాకుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. కుంభాభిషేకం నిర్వహణ ఆలయ ధర్మకర్త మరియు ఊరి పెద్దల సలహా మేరకు ప్రజలందరినీ భాగస్వాములు చేయడం జరిగింది. ఈ నెల 6, 7, 8 తేదీల మహాకుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సంప్రోక్షణలో భాగంగా దంపతులు కంకణం కట్టుకుని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కుంభాభిషేకం అనేది మొదటి రోజు 7:30, 8 గంటలకు స్టార్ట్ అయింది. మూడో రోజు కళ్యాణోత్సవంతో ఎండ్ అయిపోయింది. కాబట్టి దాంట్లో టైమింగ్స్ అవి అంటూ ఏమీ లేవు. ఒకసారి స్టార్ట్ అయిపోయిందంటే ఎండింగ్ వరకు అదే ఉంటాయి. పూజ మామూలు కంకణం కట్టుకొని స్టార్ట్ చేస్తారు. ఆ కంకణం కట్టుకున్న వాళ్ళు దీంట్లో ఉంటారు. మామూలుగా కంకణం కట్టుకునేది ఒక ఇష్యూ ఇది ఉండేట్టుగా ఉన్నది. మామూలుగాని భారతం కానీ ఈ మహాభారతము రామాయణం కథలు చెప్పేటప్పుడు 5 మంది కంకణం కట్టుకుంటారు. వాళ్ళే ముందుండి లాస్ట్ వరకు అక్కడనే ఉంటారు. అక్కడనే ఉండి అన్ని పూర్తి చేస్తారు. మామూలు కళ్యాణోత్సవం జరుగుతుంది. మామూలు మన ఇళ్ళలో కూడా పెళ్ళిళ్ళు జరుగుతుంది. ఫస్ట్ ఇద్దరికి కంకణం కడతారు స్టార్టింగ్లో, నిర్విఘ్నంగా జరగాలనేసి. అది దీని ప్రకారం జరుగుతూ వచ్చింది. అందుకు కొందరికి 4-5 మందికి గ్రామ పెద్దలకు అక్కడ ఉండే వాళ్ళు కట్టుకొని వాళ్ళ ద్వారా జరిగింది. అంతేగాని మిగిలింది కలిసి వాళ్ళు వేసేసినారు అదంతా ఇది ఉండేది అనేట్టుగా ఉంటే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే మేము జవాబు చెప్తాం. ఇప్పుడు తన్నేసినారని రకరకాలుగా ఛానల్స్లో వస్తూ ఉంది. దయచేసి అసంతా లేకుండా ఇది చేయండి. ఏదో దైవ కార్యం ఇది. ఏదో పొలిటికల్ అనేది ఒక పార్టీ వాళ్ళు ఒక దీనికోసము ఆరోపణలు చేసేది వ్యక్తిగత ఇవనేది దీంట్లో దయచేసి వద్దండి. దయచేసి మీకు కూడా చెప్తా ఉంటాం. మీరు ఏళ్ళ ఉన్నారు ఆ మాదిరికి ఏదైనా ఉండి ప్రూఫ్ ఏదైనా ఉంటే చేయండి, మేము జవాబు చెప్తాం దానికి. పూతలపట్టు ఈ నెల 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ ఎగవగుడి వరదరాజుల స్వామి గుడి కుంభాభిషేకం జరపాలని గత 7-8 సంవత్సరాలుగా ఈ పొద్దు రేపు అని ముందుబడి చేసేవాళ్ళు లేకుండా గ్రామస్తులందరూ గ్రామం ఏమైపోతుంది ఏమి అని ఫీలింగ్తో గ్రామస్తులంతా మొత్తము ఏకదాటిగా ఒకటయ్యి మీరు వదిలేసిపోతే పూతలపట్టు గుడి అతోగతి అవుతుంది. అదేవిధంగా సమాజము పూతలపట్టు గ్రామస్తులు కానీ పూతలపట్టు పంచాయతీ కానీ ఈ మాదిరిగా చెడిపోతాదని జగదీశ్వర రెడ్డి గారిని గ్రామస్తులు పెద్దలు చిన్నలు మొత్తం మంది జగదీశ్వర రెడ్డి గారిని అడుక్కొనినా మీరు ముందుబడి చేస్తే తప్పితే గుళ్ళు అభివృద్ధికి రావో, ఎవరు ఏమనుకుంటే మనకేమి మంచి పని చెయ్యాలా అనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు రెడ్లు కానీ సాయిబులు కానీ ఎస్సీస్ కానీ బీసీస్ కానీ మొత్తం క్యాస్ట్లంతా ఆయన దగ్గరికి 3-4 సార్లు తిరిగి అడిగినాము. అడిగిన తర్వాత స్వామిని పిలిచి స్వామి ఆ డేట్ బాగుంది ఆ డేట్కు చేద్దాము, అందరూ నాకు సహకరిస్తే నేను ముందుబడి చేస్తానని జగదీశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హైవేలు వచ్చి అడిగినారు, డేట్ ఫిక్స్ చేసినాము. అనుకునే టయానికి పూజలు స్టార్ట్ అయినాయి. అనుకునే ప్రకారము ఏ ఒక్క రిమార్కు లేకుండా పూజలు జరిపినాము. దాంట్లో ముస్లిం లేదు, ఎస్సీ లేదు, ఇంకో క్యాస్ట్ లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్క దానికి ముస్లిం పండగ కానీ మేము అన్నదమ్ముల మాదిరిగానే ఉంటాము. మా హిందువుల పండగ కానీ ముస్లిం మా దీనికి వస్తారు. పూతలపట్టులో అది ఇది అని క్యాస్ట్ ఫీలింగ్ అవుతే లేదు. ఇంకా దాని గురించి వేరే వాళ్ళు ఏమి మాట్లాడినా అది వృధానే కానీ వాస్తవం అవుతే కాదు. ఇక్కడ చేసిన వీడియో సంస్థ సభ్యులకి అందరికీ నా ధన్యవాదములు తెలుపుతూ, ఇక్కడ పూతలపట్టులో 6, 7, 8 తేదీల ఇక్కడ జీర్ణోద్ధర మహాసంప్రోక్షణ అని జరిగింది కార్యక్రమాలు. స్వామివారికి వరదరాజ స్వామి వారికి, గోపాల స్వామి వారికి, శ్రీ వీరాంజనేయ స్వామి వారికి కుంభాభిషేకం జరిగింది. 6వ తేదీ ఉదయాన్నే 7:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 11:30 గంటలకు ఆపాము. అన్నీ సక్రంగా కంకణ పూజ, సర్వ గుండాలు అగ్ని ప్రతిష్ట అన్నీ సంపూర్ణంగా జరిగింది. ఏ ఒక్క లోటపాటలు లేకుండా కార్యక్రమాలు అన్నీ కూడా సక్రంగా జరుగుతూ వచ్చింది. 8వ తేదీ ఉదయాన్నే 6 గంటలకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం
ఉదయాన్నే ఒక 10 గంటలకి ఆ మధ్య హోమాలన్నీ కూడా పూర్ణావతి ముగించుకొని మేము 10 గంటల 10 నిమిషాలకి కుంభము తీసుకొని ప్రతి ఒక్క అర్చకులను కుంభం తీసుకొని ఏ ఏ దేవాలయాలకి ఎవరెవరు వెళ్ళాలా అనే ఒక డిసైడ్ అయ్యి వాళ్ళు దేవాలయానికి సంబంధించి వేణుగోపాల స్వామికి ఒకరు, వరదరాజ స్వామి వారికి ఒక 4 మంది, పైన విమాన ఖర్చాలకి అక్కడ ఒక 2 మంది ఇలా వెళ్తూ 10-22 నిమిషాలకి వెళ్ళాను కూడా ప్రోక్షణ సంప్రోక్షణ అనే ఒక కార్యక్రమము వైఖాన సాగమ శాస్త్రరీత్యా అన్ని కూడా సక్రంగా జరగబడింది. ఇది మేము తెలుపగలుస్తున్న విషయం. ధర్మకర్త ముగ్గురు లేదండి. ఆ పూజారి వచ్చింది, ఒక ఆయన ఆరుమగం అనేసింది, ఆయన చనిపోయినాడు. గ్రామ పెద్దగా ఉన్న ఆయన సుబ్బారెడ్డిని పోగొట్టుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చింది శ్రీరాములు సిట్, ఆయన ఇంచుమించు 50 సంవత్సరాలుగా ధర్మకర్తగా ఉన్నారు. ఆయన మీద గౌరవార్థంతో ఆయన కుమారునితో ఇవన్నీ చేపించినాము. దానికి ముందుండి అన్ని రకాలుగా సహకరించిన ఆయన జగదీశ్వర్ రెడ్డి. ఆయన ద్వారా జరిగింది కాబట్టి ఆయన ముందు ఉన్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళకి అంత శక్తి లేదండి ముందు ఉండే చేపించేదానికి. ముందు సుబ్బారెడ్డి ఉన్నాడు. మా దురదృష్టం, పూతల పట్టు దురదృష్టం ఏమిటంటే బాగా నెమ్మదిగా ఉండేటప్పుడు మనుషులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ ప్లేస్కి ఆయన బెంగళూరులో ఉండే ఆయన నేనే చెప్పాను, నేనే వచ్చిందే ఊరిని అంతా ఇది చేసుకో, ఈ రోజు వదిలేసిపోతే ఎట్లా ఇది అవుతుంది అట్లనే దీంతో అనేసింది చెప్పి నాకు ఆ అన్న కుమారుడే వాడు సుబ్బారెడ్డి దానివల్ల మేమే పిలుచుకొచ్చినాం. ఆయన ఎప్పుడో బెంగళూరులో వచ్చింది వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు, అంత ఇదవుతా ఉన్నాడు. ఊరు అనాథ అయిపోతుంది, పెద్ద దిక్కు మాకు ఎవరు లేరు. ఉండే వాళ్ళందరూ మాజీ సర్పంచ్ ఒక ఆయన జగన్నాథ్ రెడ్డి ఉన్నాడు, మా సర్వోత్తం రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, రవికుమార్ రెడ్డి అని పూతలపట్టు వీళ్ళే ఊరి గురించి ఆలోచించా ఇది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అకాల మరణంలో ఇదైనారు. అందుకోసం ఆయన్ని పిలుచుకొని వచ్చి చేసినాం అంతే. బలవంతంగా నేనే ఫస్ట్ ఒప్పించి చేసినాను. అది జరిగింది. ఇట్లా దీనిపైన ఏది చేసేది అంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటారు. ఇంకా వేరే రకం ఏదన్నా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ 3 రోజులు అన్ని అంత విధంగా ఇది చేసిన దానికి ఇచ్చిన వాళ్ళకంతా కూడా ఎవరన్నా 10 రూపాయలు డొనేషన్ ఇచ్చిన వాడు కూడా ఏంది బాగా మా జరుగుంటుంది అనేది అనిపిస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు బయట కూడా వచ్చేవాడు కాదు. దీనికోసం నేను వచ్చి చెప్తా ఉన్నాను జరిగింది ఇది. వరదరాజ సంగుళ్ళ ప్రధాన అర్చకులు 6వ తేదీ తెల్లవారితో 8:30 పూజ స్టార్ట్ అయ్యింది. మామూలుగా పూజలు అన్ని సక్రమంగా జరిగినాయి. 7వ తేదీ కూడా కలశ స్థాపన పూజ అన్ని జరిగినాయి. 8వ తేదీ తెల్లవారితో 6 గంటలకు స్టార్ట్ అయ్యి పూజ 6 గంటలకు స్టార్ట్ అయ్యింది. ఏ ఆటంకాలు లేకుండా కుంభాభిషేకం మహత్వంగా జరిగినది. ఇంకేమైనా ఉందా? ఆగమ శాస్త్ర ప్రకారంగా కుంభాభిషేకము టైం ప్రకారం రావుకాలం ముందే జరిగినది. ఏం లేవండి, అట్లా అవన్నీ ఏం జరగలేదు. పూతలపట్టు ఆలయ ధర్మకర్త నేను, డి మల్లికార్జున నా పేరు. ఈ నెల 6వ తేదీ 7, 8, 3 రోజుల్లో శ్రీ వరదరాజ స్వామి ఆలయము, వేణుగోపాల స్వామి ఆలయము, వీరాంజనేయ స్వామి ఆలయము కుంభాభిషేకం జరిగినది. అది అంతా సవ్యంగా బాగా జరిగింది. ఆగమన శాస్త్రం ప్రకారం సమయానుకూలంగా అన్ని జరిగినాయి. అందరూ దీనికి తగిన సహకరించిన శ్రీ పి జగదీశ్వర రెడ్డి గారికి, పూతలపట్టు గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు ఈ జగదీశ్వర గారు లేకపోతే అసలు ఈ ఫంక్షన్ జరుగుండేది కూడా కాదు. అందరూ సహకరించి ఆయన ముందుండి అందరితో మాట్లాడి కూడా చేసినారని నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను.